సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రసిద్ధ రుద్ధారం గణేష్ గడ్డ దేవాలయం హుండీని కార్యనిర్వహణాధికారి లావణ్య ఆధ్వర్యంలో లెక్కింపు నిర్వహించారు. గణేష్ గడ్డ దేవాలయ కార్యనిర్వహణాధికారి లావణ్య మాట్లాడుతూ 97 రోజులకు గాను హుండీ లెక్కింపు నిర్వహించామని, సాధారణ హుండీ ఆదాయం 27,20,447 ఆదాయం సమకూరగా అన్నదానం ద్వారా 1,31,403 రూపాయలు సమకూరింది. మొత్తం ఆదాయం 28,51,850 రూపాయల ఆదాయం సమకూరిందని ఆమె మీడియాకు తెలిపారు. ఆలయ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధిలో భాగంగా తోషిబా కంపెనీ అందించిన సిఎస్ఆర్ నిధులతో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లావణ్య, చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. నా పేరు లావణ్య. నేను శ్రీ గణేష్ గడ్డ దేవస్థానం కార్యనిర్వహణాధికారి. ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఇట్టి హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, ఆలయ చైర్మన్ గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఈవో శ్రీనివాస్ గారు సూపర్వైజింగ్ ఆఫీసర్గా, మరియు మున్సిపల్ కార్యాలయం నుంచి సిబ్బంది, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు, సేవా సమితి అందరి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఇట్టి లెక్కింపులో జనరల్ హుండీ వచ్చేసి 25,40,684 రూపాయలుగా నమోదైంది. కాయిన్స్ వచ్చేసి 1,79,763 రూపాయలు. మొత్తం జనరల్ హుండీ ఆదాయము 27,20,447 రూపాయలు. అదేవిధంగా అన్నదాన ఆదాయం వచ్చేసి 1,31,403 రూపాయలుగా నమోదైంది. మొత్తము హుండీ ఆదాయం వచ్చి 28,51,850 రూపాయలుగా నమోదైంది. ఎడిట్ అవుతుందా? 92 డేస్, 97 డేస్, 97 రోజులకు కానీ నమోదైంది. 97 కదా, 97 డేస్కి ఇట్టి ఆదాయం నమోదైంది. మొత్తం అన్నదానం కలిపి అన్ని కలిపే 28,51,850 రూపాయలు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ, ప్రెస్ వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు హుండీ లెక్కింపు జరిగింది. ఈ కార్యక్రమానికి ఈవో లావణ్య గారు, శ్రీనివాస్ గారు మరియు ధర్మకర్తల మండలి, సేవా సమితి సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు హుండీ ఆదాయం 28,51,850 రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దేవాలయ అభివృద్ధిలో భాగంగా వాష్రూమ్స్ భూమి పూజ జరగడం జరిగింది. దానికి తోషిబా కంపెనీ వాళ్ళు ఆర్థిక సహాయంతో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. దానికి తోషిబా యాజమాన్యానికి ధన్యవాదాలు.